హలో అండి, నమస్తే. నేను హరిణ్మణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిణ్మణీస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి అటుకులట్లు అండి. ఈ అటుకులట్ల కోసం ఒక 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. ఇవి స్టోర్ బియ్యం. శుభ్రంగా కడిగేసి నానబెట్టేశాను. అలాగే ఏ గ్లాసుతో అయితే బియ్యం తీసుకున్నామో ఆ గ్లాసులో అర గ్లాసు అటుకులు తీసుకున్నాను. అలాగే ఒక 2 స్పూన్లు మెంతులు వేసుకుంటున్నాను. ఈ మెంతులు వేసుకోవడం వల్ల అటుకులట్లు టేస్టే కాదండి, మంచి కలర్ కూడా వస్తాయి, హెల్దీగా కూడా ఉంటాం అనమాట. ఓకే, ఇవి కూడా శుభ్రంగా కడిగేసి ఒక 6 గంటల సేపు నానబెట్టేసుకున్నా. ముందుగా మిక్సీ జార్లో అటుకులు మెంతులు వేసి మెత్తగా పేస్ట్ చేసేసి ఒక బౌల్లోకి వేసేసాను. ఇప్పుడు బియ్యం సెపరేట్గా వేసుకుంటున్నానండి. బియ్యంలో అటుకులు వేస్తే అటుకులు మెత్తగా నలగినట్టుగా ఉండవండి, ముక్కలు ముక్కల కింద ఉంటాయి. అందుకని దేనికదే సెపరేట్గా రుబ్బేసుకున్నాను నేను. ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం బియ్యంకు బదులుగా ఏ మిల్లెట్స్ అయినా కూడా వేసుకొని ఈ అటుకులట్లో వేసుకోవచ్చండి. అంటే నేను బియ్యంతోనే వేశాను. మరొకసారి నేను మిల్లెట్స్తో కూడా వేసి మీకు షేర్ చేస్తాను. ఓకే, దీన్ని శుభ్రంగా కలిపేసి మూత పెట్టి రాత్రంతా ఉంచేసుకోవాలండి. ఫర్మెంటేషన్ బాగా జరుగుతుంది. ఓకే, మర్నాడు చూస్తే ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకుంటున్నాను నేను. ఇందులో తినే సోడా కూడా ఏమీ వేయక్కర్లేదండి. ఓకే, ఇప్పుడు ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి పెరుగండి. ఈ అటుకులట్లు ఎప్పుడు వేసుకున్నా కూడా పెరుగు వేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటాయి, స్మూత్గానే వస్తాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇందులోకి నేనైతే ఒక 4 స్పూన్ల వరకు పెరుగు వేసుకున్నానండి. 4 స్పూన్లు పెరుగు వేసుకుంటే సరిపోతుంది. ఈ పెరుగు అంతటిని బాగా కలిపేసుకోవాలి. ఇందులో ఒక చుక్క నీరు కూడా వేయలేదండి, రుబ్బేటప్పుడు మాత్రం వేసుకున్న నీరే, అంతే. ఓకే, ఇప్పుడు పేనం బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్ అంతా అప్లై చేసేసాను. ఈ అటుకులట్లు వేసేసుకుంటున్నా. ఇది ఒక గరిటెడు వేసి దోశ వేసినట్టు మొత్తంగా స్ప్రెడ్ చేయకూడదండి, కొద్దిగా పరిచినట్టు ఉంచితే సరిపోతుంది. ఇంతే. ఇంతకు మించి పరిస్తే మాత్రం అవి దోశల్లాగా వస్తాయి. కాకపోతే ఈ మెత్తగా టెక్స్చర్ అది మాత్రం మెత్తగా అయితే రాదు. ఈ విధంగానే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో దీనిపైన ఆయిల్ అది వేసాను. చుట్టూ కూడా ఆయిల్ వేసుకుని మూత పెట్టి అట్టును కాల్చుకోవాలి. ఇప్పుడు సెకండ్ వైపు కూడా టర్న్ చేసేసుకుంటున్నాను నేను. ఓకేనండి, చూసారుగా మంచి కలర్ వచ్చింది. ఇప్పుడు దీన్ని మూత పెట్టి రెండో వైపు కూడా మూత పెట్టే కాల్చుకోవాలి. ఓకే, రెడీ అయిపోయిందండి. అట్టు తీసేసుకోవడమే. ఇదే విధంగా మరొక అట్టు కూడా మీకు వేసి చూపిస్తాను నేను. అంటే మరీ ఎక్కువ స్ప్రెడ్ చేయకూడదు, కాస్త దళసరిగానే వేయాలండి ఈ అటుకులట్లు అయితే మాత్రం. ఓకే, స్ప్రెడ్ చేసాం కదా. ఇప్పుడు దీనిపైన ఆయిల్ అప్లై చేసేస్తున్నాను నేను. చుట్టూ వేసుకుంటున్నాను, అలాగే పైన కూడా వేస్తున్నానండి. మనం తిరిగేసిన తర్వాత ఆయిల్ అయితే మాత్రం వేయట్లేదు కాబట్టి అందుకే పైన వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకుని బాగా అట్టుని కాల్చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మళ్ళీ టర్న్ చేసేసుకుందాం. చూసారుగా కలర్ అయితే మాత్రం సూపర్. ఇంతేనండి, మంచి హెల్దీ రెసిపీ అండి. అంటే రైస్కి బదులుగా మిల్లెట్స్ వేసుకుంటే మంచి హెల్దీ రెసిపీ ఇదైతే మాత్రం. డైట్ చేసే వాళ్ళకి కూడా చాలా మంచి ఫుడ్. ఓకేనండి, ఎంత ఈజీగా ఉండే అటుకులట్ల రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే నా వీడియోని షేర్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్ ఉంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.